ఒక చిన్న గ్రామంలో రామ్ మరియు శ్యామ్ అనే ఇద్దరు స్నేహితులు ఉండేవారు. చిన్నప్పటి నుంచి కలిసి పెరిగినా వారి స్వభావాలు పూర్తిగా భిన్నంగా ఉండేవి. రామ్ చాలా సహాయస్వభావం గలవాడు. గ్రామంలో వృద్ధులు కష్టపడుతున్నా, అనారోగ్యంతో ఉన్నవారు బాధపడుతున్నా భయపడకుండా ముందుకు వచ్చి సహాయం చేసేవాడు. ఆసుపత్రికి తీసుకెళ్లడం, మందులు తెచ్చి ఇవ్వడం, ధైర్యం చెప్పడం అతనికి అలవాటే. కానీ శ్యామ్ మాత్రం భయపడే స్వభావం కలవాడు. నాకు జబ్బు వస్తే అనే భయంతో అనారోగ్యంతో ఉన్నవారికి దగ్గరగా కూడా వెళ్లేవాడు కాదు. సహాయం చేయకుండా దూరంగా ఉండేవాడు. కాలం గడిచే కొద్దీ రామ్ చేసిన మంచి పనులు గ్రామమంతా పేరు తెచ్చాయి. అందరి ఆశీర్వాదాలతో అతను చదువులోనూ, జీవితంలోనూ ఎదిగి మంచి స్థాయికి చేరుకున్నాడు. అతనికి గౌరవం, ఆదరణ, సంతోషం అన్నీ లభించాయి. మరోవైపు శ్యామ్ మాత్రం తన స్వార్థం మరియు భయంతో ఒంటరిగా మారిపోయాడు. ఒక రోజు అతడే తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. అతనికి సహాయం చేయడానికి ఎవరూ ముందుకు రాలేదు, ఎందుకంటే అతను ఎప్పుడూ ఎవరికీ తోడుగా నిలబడలేదు. సరైన సమయంలో చికిత్స అందక అతని ఆరోగ్యం క్షీణించింది మరియు చివరకు జబ్బు కారణంగా అతను ప్రాణాలు కోల్పోయాడు. ఈ సంఘటన గ్రామ ప్రజలకు ఒక గొప్ప పాఠమైంది. మనం చేసిన మంచి పనులే ఒక రోజు మనకు రక్షణగా నిలుస్తాయి. భయం మనల్ని వెనక్కి నెడుతుంది, కానీ సహాయం చేసే హృదయం మనల్ని జీవితంలో ఎత్తుకు తీసుకెళ్తుంది.